ఎల్లరికి వణకం. ఈరోజైతే నేను వైజాగ్ నుంచి చెన్నై అయితే ఎళ్ళాను. మా బ్రదర్ దగ్గరికైతే ఎళ్దామని మా మదర్‌ని, ఫాదర్‌ని తీసుకొని ఇండిగో ఫ్లైట్‌లో అయితే బయలుదేరాను. ఫ్లైట్ అయితే రెడీగా ఉందండి. బస్సు అయితే ఇప్పుడే దిగి ఫ్లైట్‌లో కూర్చున్నాం. చూసారు గదా! మా మదర్ అయితే ఇంకా ఎగ్జైట్‌మెంట్‌లో ఫీల్ అయిపోతున్నారు. మా ఫాదర్ పక్క నుంచి చూస్తున్నారు. కెమెరాలో నేను కనిపిస్తున్నాను లేదని. ఈ లోపల నేను కూడా కొంచెం సెల్ఫీ తీసుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. ఫ్లైట్ అయితే ఇప్పుడే కొంచెం కొంచెంగా మూవ్ అయింది. ఫ్లై అవుతుందండి. చూడండి మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఫ్లైట్ ఎలా ఫ్లై అవుతుందనేది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్లై అయినప్పుడు ఎంత బావుంటదో, మనకి ల్యాండింగ్ అయినప్పుడు అంత కష్టంగా ఉంటదనమాట. ఫ్లైట్ అయితే ఫ్లై అయిపోయిందండి. చూడండి అందరూ హ్యాపీగా కూర్చున్నారు. కొంచెం పైకెళ్ళగానే మేఘాలయితే ఇంక వచ్చేసాయి. చూస్తున్నారు కదా సైడ్ నుంచి. మన స్వర్గలోకం నుంచి మేఘాలు అలా కనిపిస్తే అంత ఇదిగా కనిపిస్తున్నాయి. మా మదర్‌కి చెవులుగా కొంచెం ఇదిగా ఉందని చెప్పి బడ్స్ ఇచ్చాను. హ్యాపీగా సాంగ్స్ వింటూ అయితే కూర్చున్నారు. నేనైతే రిలాక్స్ అయ్యాను. కాకపోతే నిద్రపోదాం అనుకున్నాను. కానీ నిద్ర రావట్లేదు. కిందన సిటీ అయితే మొత్తం కనిపిస్తుంది. ఇలా జూమ్ చేశాను. నా సెల్ ఫోన్‌లో ఎంత జూమ్ ఉంటుంది మేఘం అయితే పక్క నుంచిందండి. మా మదర్ అయితే మా ఫాదర్‌కి ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అయితేనేమో 1 అవర్‌లో అయితే ల్యాండ్ అయిపోతున్నాం. చూడండి ఎంత బేగా ల్యాండ్ అయిపోయామంటే జస్ట్ ఇలా కూర్చొని కాసేపు ఒక సాంగ్స్ అనగానే ల్యాండ్ అయిపోయాం. ఎయిర్‌పోర్ట్ బయటకైతే వచ్చేసాం. లగేజ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. మా డ్యాడీ అయితే ఎతికేస్తున్నాడు. నా బ్యాగ్ అయితే ఈ లోపల నేను లగేజ్ తీసి బయట పెట్టేసాను.